హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ములక్కాయ టమాటా కర్రీ చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక 6 ములక్కాయలను శుభ్రంగా కడిగి కట్ చేసి ఈ విధంగా నీళ్ళలో పెట్టుకున్నానండి. పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 4-5 టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి. గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను, ఒక 2 పావులు. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. కలుపుకున్నాము. ఉల్లిపాయలు మగ్గాక చూద్దాం. ఈ విధంగా మగ్గాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాము. కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాము. ఈ విధంగా మగ్గాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు వేసుకుందాము. సరే కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాం. ఒక 2 మినిట్స్ మగ్గాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందామండి. టమాటాలు కూడా మగ్గనిద్దాము. ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక ఇందులో సరిపడా కారం, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం. మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఇది స్పైసీ తక్కువగానే ఉంటుంది కారము. ధనియాల పొడి, వేయించుకున్న ధనియాల పొడి 1/2 స్పూన్. గరం మసాలా 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలండి. కలిపాక చూద్దాము. ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం అంతా, 1 టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకుందామండి. ఈ వాటర్ అంతా దాంట్లో ఇంకిపోవాలి. అప్పుడే ములక్కాయలు మంచిగా ఉడుకుతాయి. ఉడికాక చూద్దాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, టేస్టీ టేస్టీ ములక్కాయ టమాటో కర్రీ రెడీ అండి. ఈ విధంగా చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మీకు కావాలంటే ఎగ్ బాయిల్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఎండు రొయ్యలు కానీ, ఎండు చేపలు కానీ వేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. అది మీ ఇష్టము. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అండి. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.